ప్రత్తిపాడు నియోజకవర్గంలో 10 గ్రామాల రైతులను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల ఎంటర్ప్రైజెస్ అనే దుకాణం యజమాని గత 2021 నుండి రైతుల నుండి డబ్బులు తీసుకోవడం, తిరిగి వారికి ఇవ్వడం వంటి లావాదేవీలను నిర్వహించారు. తొలుత సక్రమంగా నగదు ఇచ్చిన దుకాణం యజమాని అనంతరం ఇవ్వడం మానేశాడు. సుమారు 40 కోట్ల మేర తీసుకుని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారంటున్న రైతులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు 10 గ్రామాల సంబంధించినటువంటి రైతులను ఫెర్టిలైజర్ షాప్ యజమాని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ రైతులను కూడా పట్టించుకోకుండా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే సుమారు 40 కోట్ల మేర కూడా వారి వద్ద నుంచి ఆ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని వారికి తిరిగి చెల్లించకుండా వారికి అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు పత్తిపాడుకు సంబంధించినటువంటి ఆ 10 గ్రామాల రైతులు కూడా ఉన్నారు. అసలు వారికి ఏ విధంగా అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఏంటి మీకు మీ సమస్య ఏంటి, అసలు ఎంత మీరు వాళ్ళు చెల్లించారు అమౌంట్? పత్తిపాడు తిరుమల ఎంటర్ప్రైజెస్ లో కొట్టు పెట్టిన కాంచి ఉన్నాము. మాకు నమ్మకంగా చేసి 25-30 సంవత్సరాలు పెట్టి మమ్మల్ని నమ్మించి మాకు లేనప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటా, వాళ్ళు మాకు అవసరమైనప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటా, మేము ఇచ్చుకుంటా ఉంటాము. ఇచ్చుకుంటా మమ్మల్ని బాగా నమ్మించి మీరు బ్యాంక్ కాడికి పోయినా లేట్ అవుద్ది డబ్బులు తీసుకోవడానికి, మా కాడ వచ్చి అటు చేయి పెడితే డబ్బులు ఇస్తాం అని బాగా నమ్మించి మాది బ్రాండ్ అది ఇది అని చెప్పి మమ్మల్ని నమ్మించి నా దగ్గర 41 లక్షల డబ్బులు తీసుకున్నారండి. ఈ 2021లో వాళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాం మీకేం ఇబ్బంది లేదు అది ఇది అన్నారు. మేము మేకతోటి సుచరిత గారిని కలిసి హోంమంత్రిగా ఉంది ఆ రోజు, ఆమె చేత ఫైల్లో సంతకం పెట్టుకొని ఎస్పీ గారిని కలిసి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు పచ్చిపాడు సిఏ గారికి సుబ్బారావు గారికి అన్ని లెటర్ ఇచ్చారు. అప్పుడు ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు ఎస్ఐగా. వాళ్ళు ఈ రోజు కూడా మాకు ఏమి అసలు లేదు. అంటే వైసీపీ నాయకులు అండదండలతోనే ఇట్లాంటి నమ్మించి మోసం చేసినటువంటి అక్కడ ఏమి జరిగిందో మాకైతే తెలియదండి. మేము ఎంత రైతులు ఎంత ఆడ రోడ్డు మీద ధర్నా కూడా చేసామండి. మమ్మల్ని ఎవరు ఆ రోజు మేము ఉన్నాం మీకు ఎందుకని పోలీసులు వచ్చి చెప్పి వాళ్ళు ఎవరు లేనిది ఎట్టా అసలు ముందుకి ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కట్టుకోవటం ఏందండి. అది పూర్తిగా ఇటు రైతుల్ని కూడా పెద్ద ఎత్తున కూడా మోసం చేశారు. సుమారు 40 లక్షల నుంచి 40 లక్షలు కూడా తీసుకొని అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఆ రైతులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఏంటి అసలు? 2017-18 ఇచ్చాము నోట్లు, రాసిన నోట్లు. మేము అసలు ఇచ్చినప్పుడు 50 లక్షలు ఇచ్చామండి. తర్వాత సిఏ గారి దగ్గర ఆ ఊర్లో మళ్ళీ నోట్లు రాపిచ్చి ఇచ్చాడు. మాకు డబ్బులు మరి ఏందని అడిగితే మాకు సమాధానం చెప్పట్లా. 5 సంవత్సరాలు అయింది మేము ఇచ్చి 50 లక్షల రూపాయలు మేము ఇచ్చింది. ఒకసారి చేయబోలు సిఏ గారి దగ్గర నోట్లు రాసి ఇచ్చారు. ఈ నోట్లు కొన్ని వెళ్ళి కొన్ని వెళ్ళలా. వాళ్ళు నాగరాజు అని అతను రాశాడు, నాగిరెడ్డి అనే అతను సంతకం పెట్టాడు. మేము పిల్లలు మేము ఏడ వ్యవసాయం చేసుకొని కష్టపడి ఇచ్చామండి డబ్బులు. పొలం 40-30 ఎకరాలు పొలం చేసుకొని ఇస్తాడని ఆ కొట్లో డబ్బులు వేసి మేము వాళ్ళకి ఏమన్నా ₹1 బాకీ ఉంటే మా ఇచ్చేయమనండి. 10 పైసలు బిల్లు అప్పు లేకుండా మేము వాళ్ళకి డబ్బు కట్టాము. కోరమండల కంపెనీ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నామని మా దగ్గర డబ్బులు నమ్మబలికి ఇచ్చి ఆయాలు తీసుకున్నాడు ఒక్కసారి డబ్బులు. ఇంకా ₹1 ఇవ్వాల మాకు. అంటే అంత పెద్ద అమౌంట్ కూడా అతన్ని ఎలా నమ్మి మీరు అందజేశారు? ఇవ్వలేదండి. చేప కాసిన వ్యవసాయం చేసుకుంటాం కదా, మిగిలినట్టు ఇచ్చుకుంటా వచ్చామండి. మేము కర్ణాటక వ్యవసాయం ఉంది, నర్సరాపేట దగ్గర చిరుమామిళ్ళ వ్యవసాయం ఉంది, మాకు పచ్చిపాడు వ్యవసాయం ఉంది, 40-50 ఎకరాలు చేస్తాం వ్యవసాయం. ఇట్లా ఒక్కొక్క ఏడు మిగిలినట్టు వాళ్ళ దగ్గర పరం మంచిది పెద్దదని ఇచ్చామండి. మళ్ళీ తిరిగి మాకు ₹1 బిళ్ళ మా చేతికి అందిలే అసలు. మేము ఇచ్చినాయి ఎటువంటి పిల్లలు అంత ముంగల మరింత పొలం చేసేవాళ్ళం. చట్టం కూడా ఎడుదడు పోయింది. పిల్లలు కూడా నా దగ్గర లేకుండా ఎటువంటి వెళ్ళిపోయారు, డబ్బులు బాగొట్టారని. ₹1 బిళ్ళ మాకు తిరిగిలా. మా అల్లుడు కరోనా చచ్చిపోయిన డబ్బులు కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇస్తే అవి మాకు ఇచ్చాడు. అవి అంతవరకే మా పిల్ల ఈ గొడవ కాక మొక్కలు ఇచ్చాడు మాకు. నేనుగా ఇచ్చి నాకు ₹1 బిళ్ళ మేము ఎరగనండి. భగవంతుడు రాసిగా 10 పైసల బిళ్ళ మేము ఎరగం అతని దగ్గర. మేము ఏడాడో పొలాలు చేసుకుంటా కొట్లో 5-6 లక్షలు 10 లక్షలు వాడేవాడిని. పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాళ్ళ కట్టుకుంటూ వచ్చాం. మాకు ఇస్తాడు పాల వస్తుందని మేము ₹1 వచ్చిందని ఆశపడి ఇచ్చాం. 10 పైసల బిళ్ళ మాకు ఇలేదండి అసలు.
నాగరాజు అనే అతను నా డబ్బులు మొత్తం కౌంటర్లో పెట్టి తీసుకున్నాడు. నాగిరెడ్డి అనే అతను సంతకం పెట్టాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలిశారు. ఆయన కలిసిన తర్వాత మీకు ఎలాంటి భరోసా కల్పించారు? ఆయన ఇప్పిస్తాడు, మేమేదో ఒడ్డున పడతామని మాకు అందరికి ఆశ కలిగి వచ్చామండి. ఇంత ముంగలు కూడా తిరిగాం, చాలా చోట్ల తిరిగాం. ఎవరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మంచి చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ స్వామి మంచోడు, మమ్మల్ని ఆదరించి రైతు పక్షాన్ని నిలబడతాడని మేము అందరం వచ్చామండి. మాకు మంచి చేస్తాడు, ఇప్పిస్తాడని మేము వచ్చామండి. అది మీరు చెప్పండి, ఏంటి అసలు ఇంత పెద్ద మొత్తంలో కూడా భారీ అవినీతి జరిగింది. అయితే ఇప్పుడు అతని మీద ఎలాంటి చర్యలకి మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు నా పేరు కల్లూరి శ్రీనివాసరావు అండి. నాది పత్తిపాడు మండలం తిమ్మాపురం సర్పంచ్ని. అయితే నేను గుంటూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. మా యొక్క ఈ రైతులందరూ కూడా పత్తిపాడు మండలం పక్కన నందిపాడు మండలం సంబంధించిన రైతులు. ఈ అన్నపరెడ్డి నాగిరెడ్డి, ఈ నాగరాజు అనే గుమ్మస్తా కూడా 30 సంవత్సరాల నుంచి కొట్టు పెట్టుకుంటాను వీళ్ళందరూ నమ్మారు. ఎలా నమ్మారంటే ఆ కొట్లో వీళ్ళు మందు కట్టలు, పురుగు మందులు కొనుక్కెళ్ళటం, మళ్ళీ వీళ్ళు పంట రాంగ్లని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇత్తనం, అలాగా ఒక నమ్మకం, ఒక బంధం ఏర్పడిందండి రైతులకి. ఆ తర్వాత వీళ్ళకి డబ్బులు, మిగిలిన డబ్బులు మీరు బ్యాంకులో ఇస్తే మీకు 80 పైసలు వడ్డీయే కదా, నేను 2 రూపాయలు వడ్డీ ఇస్తాను, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, మీకు ఇప్పుడు కావాలన్నా నెల రోజుల ముందు చెప్పండి, మీ పెళ్ళిళ్ళకి చదువులకి నేను అందిస్తా, నా గురించి మీకు తెలుసు కదా అని ఒక మాట చెప్పంలోనే వీళ్ళందరూ అమాయకంగా నమ్మారండి. అతన్ని నమ్మి 4-5 సంవత్సరాలు వడ్డీ ఇవ్వటం, మళ్ళీ ఈ వడ్డీ డబ్బులతో కూడా కలిపి మళ్ళీ వచ్చిన పంటలో మిగిలిన డబ్బులు తీసుకెళ్ళటం, మళ్ళీ నాగరాజు చేతికి ఇవ్వటం. ఈ నాగరాజు రేపు రండి నాగిరెడ్డి చేత సంతకం చేపించి నోటు ఇస్తానంటాం, వీళ్ళు డబ్బులు ఆడ పెట్టిపోవటం. అప్పుడు అలాగా జరిగి ఇలా జరిగి వాళ్ళు తెల్లారి రావటం, ఆ నాగిరెడ్డి నోటు సంతకం చేసిన నోటు ఇవ్వటం. ఇలాగా 200 మంది రైతుల్లో రకరకాల బాధితులు అందరూ కూడా వ్యవసాయం మీద సంపాదించి రూపాయి వడ్డీ ఎక్స్ట్రా వస్తుంది, బ్యాంకులో వేస్తే 80 పైసలే, ఇతనికి ఇస్తే 2 రూపాయలు అని ఒక నమ్మారు. నమ్మి ఆడవాళ్ళు కూడా దాచిపెట్టుకున్న డబ్బులు, డోక్రాలో లోన్ తీసుకున్న డబ్బులతో సహా ఈ అన్నపరెడ్డి నాగిరెడ్డి మందులు కొట్టు దాలుగా డబ్బులు ఇవ్వటం జరిగింది. అయితే 2021లో ఇతను ఐపీ పెట్టి గుమ్మస్తా ఇతను కలిసి వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ప్రీ ప్లాన్డ్ గా ఆస్తులు కొనుక్కొని బినామీ పేర్ల మీద వీళ్ళిద్దరు దాచిపెట్టి రైతులకి డబ్బులు ఎగ్గొట్టడం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్ లో ఎమ్మెల్యే గారిని, అప్పుడున్న డిఎస్పీని, అప్పుడున్న సిఐని కలిశారు. కానీ వాళ్ళు ఏమీ వీళ్ళకి న్యాయం జరగల, వాళ్ళు ఎక్కడా కూడా అరెస్ట్ చేయలే వాళ్ళని. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినాక రామాయణ గారిని కలవటం జరిగింది. ఆయన పోయిన ఎస్పీ గారికి ఇచ్చారు. ఆ ఎస్పీ గారు మారటాన నిన్న రైతులందరం తీసుకొని, రైతు సంఘాలను తీసుకొని ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని కలిసి ఇమీడియట్లీగా నాగిరెడ్డి, నాగరాజు అనే వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ పేరు మీద, వాళ్ళ బెనామీ పేరు మీద ఉన్న ఆస్తుల్ని సీజ్ చేసి కూటమి గవర్నమెంట్ ఆ ఆస్తులు మొత్తం అమ్మి ఈ రైతులకు న్యాయం చేయమని నేను కోరుతా ఉన్నా. అంటే అప్పుడు హోమ్ మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అప్పుడు ప్రాతినిధ్యం హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. కానీ అప్పుడు న్యాయం జరగలేదంటే వారి వెనక ఎవరైనా వైసీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలే ఉన్నారా? వెనకాల ఉండకపోతే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి ఈ ఆస్తులు సీజ్ చేసి రైతులకు ఎందుకు డబ్బులు ఇప్పించాలా? కాబట్టి ఇంటర్నల్ గా డబ్బులు అడిగి గొడవ చేస్తున్న ఈయన్ని, వీళ్ళని పోలీసులు తీసుకెళ్లి జీబు ఎక్కించుకొచ్చి బెదిరించారు. అంటే అర్థం ఏంటి? కాబట్టి వైసీపీ గవర్నమెంట్ లో వీళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. దాని వెనకాల ఎవరు అనేది పర్టికులర్ గా మేము చెప్పలేము. కానీ గవర్నమెంట్ అదే కాబట్టి వాళ్ళు దీనికి బాధ్యత తీసుకోవాల్సిందే. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రామాయణ ఆధ్వర్యంలో న్యాయం జరిగిద్దని, న్యాయం చేస్తారని, మరి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళాలి, మీ ద్వారా కూడా వెళుతుంది. ఈ రైతులందరికీ 150 మంది రైతులకి న్యాయం జరిగిద్దని చెప్పేసి ఒక నమ్మకంతో వాళ్ళ ఆస్తులు మొత్తం సీజ్ చేసి అమ్మి వీళ్ళకి వచ్చిన వరకు ఇవ్వాలని మా కోరిక. ఏదైతే పూర్తిగా చూసుకుంటే నాగిరెడ్డి, నాగరాజుకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా పూర్తిగా జప్తు చేసి ఏదైతే 170 మంది సంబంధించి రైతులకు సుమారుగా 40 కోట్ల మేర కూడా నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలి. అయితే గత
వైసీపీ ప్రభుత్వంలో 2021 నుంచి ఈ యొక్క జరుగుతున్నటువంటి అవినీతిని కూడా గతంలో ఉన్నటువంటి హోంమంత్రి సుచరితకి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా రైతులు అతనిపై ఎటువంటి ఫిర్యాదు తీసుకోకుండా కనీసం అతన్ని అరెస్ట్ చేయకుండా కూడా రైతుల మీద అక్రమ కేసులు పెట్టి బనాయించారు. అప్పుడు రైతులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా కేవలం ఇది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతల ఆ హవాలోనే ఈ యొక్క అవినీతి జరిగిందంటూ కూడా రైతులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నాగిరెడ్డిని నాగరాజును కూడా అదుపులోకి తీసుకొని అతనిపై క్రిమినల్ కేసులు కట్టి ఆ రైతులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.